తండ్రి అయినటువంటి దేవుడు మనందరినీ ప్రేమించి మన జీవితాల్లో అనుగ్రహించినటువంటి ఈ సమయానికి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులైనటువంటి మీకు అందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. మరి గతంలో ఈ అధ్యాయాన్ని ఈ వచనాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తున్నటువంటి సమయానికి హెబ్రీల్లో నుండి మరి క్రైస్తవ మార్గాన్ని స్వీకరించినటువంటి విశ్వాసుల యొక్క మనుగడ ఎలా ఉంది, వారి పరిస్థితి ఎలా ఉంది, ఎందుకని అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను విశ్వాసులకు రాయాల్సినటువంటి అవసరత ఏర్పడింది. ఇలా అనేక రకమైనటువంటి విషయాలు ఆలోచన చేస్తూనే 2వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాల్లో తండ్రి అయినటువంటి దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక ఉన్నతమైనటువంటి హెచ్చరికను మనం ఉన్నాం. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాం అనేటువంటి వాస్తవాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేసాం. ఆ క్రమంలో 2వ అధ్యాయము 2వ వచనం, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడినటువంటి వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైనటువంటి ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకున్నాం. దేవదూతల ద్వారా పలకబడినటువంటి వాక్యం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మధ్యవర్తి ద్వారా దేవదూతల ద్వారా దేవుడు అనుగ్రహించింది పాత నిబంధన అనేటువంటి వాస్తవాన్ని గుర్తించాం. మరి పాత నిబంధనలో మరి ఉన్నతమైనటువంటి రీతిలో తండ్రి అయినటువంటి దేవుడు తన న్యాయాన్ని ప్రదర్శించాడు. తన జనులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పాపం చేసినప్పుడు దానికి ఇమీడియట్గా శిక్షను చాలా సివియర్గా పనిష్మెంట్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి నిబంధన అతిక్రమించిన ప్రతి వారు కూడా శిక్షణ అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. కనికరం ప్రేమ కలిగి ఉన్నటువంటి దేవుడు ఒకవేళ పాపానికి శిక్ష విధిస్తే, న్యాయంగా శిక్ష విధిస్తే ఆయన న్యాయాన్ని సవాలు చేసేటటువంటి మానవుడు ఎవడో కూడా భూమి మీద లేడు అనే వాస్తవాన్ని గుర్తించగలుగుతున్నాం. కాబట్టి ధర్మశాస్త్రం అతిక్రమించినటువంటి వాళ్ళకే, లేకపోతే దేవదూతల ద్వారా పలకబడినటువంటి వాక్యం విషయంలో అతిక్రమించినటువంటి వారికి కఠినమైనటువంటి శిక్ష ఉంటాయి. ప్రభు బోధించ చేత ఆరంభమైనటువంటి గొప్ప రక్షణ ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి హెచ్చరికను మనం ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేశాం. మరి 2వ భాగంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏ విధంగా మనము తప్పించుకుంటాం, ఎలాగో తప్పించుకుంటాం అనేటువంటి ఒక ప్రశ్నను మనం ముందుంచాడు. అయితే ఆ ప్రశ్నను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ వచనంలోనే మనకు సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ విధంగా తప్పించుకుంటాము అంటే తప్పించుకోవడానికి అవకాశం లేదు అనేటువంటి వాస్తవాన్ని మనకు రూఢీపరిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి తప్పించుకోలేము అనేటువంటి నిర్ధారణకు రావాల్సినటువంటి వారమైన అయితే మహాదేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుని యొక్క గుణలక్షణాల గురించి మనం ఎరిగి ఉన్నప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుని చేతులను తప్పించుకోవడానికి అవకాశం లేదనేటువంటి ఒక 3 ఉన్నతమైనటువంటి గుణలక్షణాల గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి వారమైన మనిషి తండ్రి అయినటువంటి దేవుని చేతులను తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఏ విధంగా అంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క గుణలక్షణాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి గుణలక్షణం ఆయన సర్వాంతర్యామి. అంటే ప్రతి స్థలంలో తాను ఉన్నటువంటి వాడిగా, ఒకే సమయంలో ప్రతి స్థలంలో ఉన్నటువంటి వాడిగా ఆయన పరిగణింపబడుతున్నాడు. కాబట్టి ఆయన్ని తప్పించుకుని మానవుడు పారిపోవడానికి కానీ ఆయన నుండి దాగుంటానికి కానీ మనిషికి అవకాశం లేదనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఆ 2వది మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన సర్వజ్ఞుడు, అంటే అన్ని విషయములు తెలిసినటువంటి వాడు. మానవుని గురించి కానీ యావత్తు లోకంలో ఉన్నటువంటి ప్రతి అంశం గురించి కూడా సవివరమైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచన కలిగి ఉన్నటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి ఆయనకి తెలియనటువంటిది, ఆయన దృష్టికి రానటువంటిది ఏదీ లేదు అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. 3వది ఆయన సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి సర్వశక్తిమంతుడు ఏమైనా చేయగలడు అనేటువంటి వాస్తవాన్ని మనం మదిలో ఉంచుకుని ఆయనను తప్పించుకోవడానికి అవకాశం లేదనే వాస్తవాన్ని గుర్తిస్తున్నాం. ఆయన సర్వంతర్యామైనటువంటి స్థితి, ఆయన యొక్క సర్వజ్ఞత, అంటే ఆయన ఉన్నతమైనటువంటి జ్ఞానము, ఆ క్రమంలో ఆయన యొక్క శక్తి, ఈ 3 నుండి కూడా మానవుడు తప్పించుకోవడానికి కానీ, మానవుడు దాక్కుంటానికి కానీ, మానవుడు ఎస్కేప్ అవడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం లేదు. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి వాస్తవాన్ని మనం గుర్తిస్తున్నప్పుడు పితరులైనటువంటి అబ్రహాంతో మాట్లాడుతూ నేను సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి, నాకు అసాధ్యమైనదంటే ఏమన్నా ఉందా అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని అబ్రహాంతో చర్చించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో మనం ఆ విషయాన్ని గమనిస్తున్నాం. అంటే సర్వశక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు 2వ కోణంలో ఇంకొక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ పవర్. అంటే లోకంలో శక్తిగా పరిగణింపబడుతుంది, లేకపోతే శక్తిగా ఏదైతే ఉనికి కలిగి ఉందో
వాటన్నిటికీ కూడా సోర్స్ ఆయనే, అంటే కారణభూతుడిగా ఆయన ఉన్నాడు అనే వాస్తవాన్ని గుర్తించాలి. ఆయనే సర్వశక్తిమంతుడు. రెండవది, లోకంలో శక్తివంతంగా లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి పవర్గా ఏదైతే పరిగణింపబడుతుందో దాని అంతటికీ కూడా ఆయనే కారణభూతుడిగా ఉన్నాడు. ఉదాహరణకు రోమీలకు రాస్తున్నటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, రోమీలకు రాస్తున్నటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలాగనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. కాబట్టి అధికారం కావచ్చు, శక్తి కావచ్చు, మరి లోకంలో ఏదన్నా ఉండొచ్చు శక్తివంతంగా పరిగణింపబడడానికి, ప్రతిదానికి కూడా సోర్స్ ఆయనే, కారణభూతుడు ఆయనే వాస్తవాన్ని గుర్తించాలి. కాబట్టి ప్రతిదానికి ఆయన కారణభూతుడైనప్పుడు, ఆయన సర్వాంతర్యామి ఉండి అన్ని స్థలాల్లో తానే వసిస్తున్నప్పుడు, ఆయన సర్వజ్ఞుడై ఉండి అన్ని విషయాలు ఎరిగి ఉన్నటువంటి వాడు ఉన్నప్పుడు, ఆయనే సర్వశక్తిమంతుడు అయినప్పుడు, ఒక సామాన్యమైనటువంటి బలహీనుడు అయినటువంటి మానవుడు ఆ వ్యక్తి దగ్గర నుండి లేకపోతే తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుండి ఎలా తప్పించుకుంటాడు? కాబట్టి హెబ్రీ గ్రంథకర్త అడుగుతున్నటువంటి ప్రశ్న, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుంటాం అంటే తప్పించుకోలేము అనేటువంటి వాస్తవాన్ని మనకు నిర్ధారిస్తూ మరొకసారి మనల్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, లేకపోతే దేవుని యొక్క స్థితి వైపు మనల్ని మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేయొచ్చు. ఆది మానవులుగా పరిగణింపబడుతున్నటువంటి ఆదాము అవ్వ ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించినప్పుడు ఇరువురు కూడా దేవునికి వ్యతిరేకంగా దాగాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. దాగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమాత్రం కూడా తమ యొక్క దాగి ఉన్నటువంటి స్థితిని మరి కొనసాగించేటువంటి అవకాశం లేదు. దేవుడు వారిని ఎరిగి ఉన్నటువంటి వాడిగా పరిగణింపబడ్డారు. వాళ్ళు దాగి ఉండటానికి అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలో హేబేలుని చంపినటువంటి కయ్యను సైతము దేవుని ఎదుట దాగడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని గుర్తిస్తే హేబేలు యొక్క రక్తం భూమిలో నుండి తండ్రి అయినటువంటి దేవుని మొరపెట్టినట్లు మనం గుర్తించగలుగుతాం. కాబట్టి ఆదాము అవ్వ దాక్కుంటానికి ప్రయత్నం చేశారు వారి వాళ్ళ కాల. ఆ క్రమంలో కయ్యను దాక్కుంటానికి ప్రయత్నం చేశాడు, కయ్యని తరం కాల. తర్వాత చిన్న ప్రవక్తల గ్రంథాల్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోనా అనేటువంటి ఒక ప్రవక్త తండ్రి అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి పారిపోవడానికి, తండ్రి అయినటువంటి దేవుని చిత్తం నుండి దూరంగా వెళ్ళిపోవడానికి తగు మాత్రం ప్రయత్నం చేశారు. చివరికి ఆ వ్యక్తి కూడా తన యొక్క మనుగడను దేవునికి వ్యతిరేకంగా కొనసాగించడానికి కానీ, తన యొక్క ఆలోచన పరిధిని కొనసాగించడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఏర్పడదు. కాబట్టి దేవుని యొక్క స్థితి నుండి మానవుడు ఏమాత్రం కూడా తప్పించుకోలేడు, దాక్కుంటానికి లేదు, ఎస్కేప్ అవ్వడానికి లేదు, లేకపోతే ఇంకా మరి ఏ విధమైనటువంటి ప్రయత్నం కూడా దేవుని ఎదుట మానవుడు చేయడానికి అవకాశం లేదనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. తర్వాత ఇంత గొప్ప రక్షణ అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ, ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పుడే ఇది ఏ కోణంలో గొప్ప రక్షణగా పరిగణింపబడుతుంది, గొప్ప రక్షణగా పిలువబడడానికి అసలు వాస్తవమైనటువంటి స్థితిగతులు ఏమున్నాయి, ఏ మార్గాల్లో ఇది గొప్ప రక్షణగా పరిగణింపబడుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. దాని యొక్క గొప్పతనం మనకు అర్థమైతేనే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా దాని విషయంలో విశేష జాగ్రత్త కలిగి ఉండడానికి తగు మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాని యొక్క గొప్పతనం మనం గుర్తించకపోతే దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దాని యొక్క పర్యవస్థానం చాలా భయంకరమైనటువంటి తీర్పును మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే నేటి దినాల్లో మనలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుడు గొప్పోడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గొప్పోడు, ఆయన మన కొరకు పంపించినటువంటి ఆదరణకర్త గొప్పోడు, ఆ క్రమంలో ఆయన మన మధ్యలో ఉంచినటువంటి వాక్యం గొప్పది, ఆయన ఆ క్రమంలో క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కట్టబడినటువంటి సంఘం గొప్పది. ఇలాగా తండ్రి చేత ఏవైతే ఏర్పాటు చేయబడినా అవన్నీ గొప్పవే. వాస్తవాన్ని ఎరిగినప్పుడు కూడా కొన్నిసార్లు అన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి అలాగ తప్పించుకోవడానికి అవకాశం లేదు అనే వాస్తవాన్ని మనకు తెలియజేస్తూ కాస్త జాగ్రత్త పడండి అనే విషయాన్ని హెచ్చరిక రూపంలో ఇస్తూ మనల్ని పునరుద్ధరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు గ్రంథకర్త. ఆనాటి విశ్వాసుల్ని నేడు వాటిని చదువుతున్నటువంటి మనల్ని కూడా. ఇప్పుడు ఈ సమయంలో ఒకవేళ రక్షణ గొప్పదైతే ఏ మార్గాల్లో రక్షణ గొప్పది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము ఈ రక్షణ ఎంత గొప్పదో అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనం ఆలోచన చేస్తే, పరలోకం నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించినటువంటి వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడినటువంటి ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతిని వారికి బయలుపరచబడింది. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. చాలా ఉన్నతమైనటువంటి మాటను పేతురు గారు ప్రస్తావిస్తున్నారు. ఈవెన్
పరలోకంలో దేవుని యొక్క సమ్ముఖంలో దేవుని సేవకులుగా పనిచేస్తున్నటువంటి వారు భూమి మీద మానవుల కొరకు దేవుడు నిశ్చయించినటువంటి ఆ రక్షణ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ఎరక్కున్నటువంటి వారు ఉండి వాళ్ళు భూమి మీద ఏదైతే దేవుడు చేయబోతున్నాడో క్రీస్తు వారి ద్వారా మహత్కార్యము మానవులకు అందించబోతున్నటువంటి ఆ రక్షణ సంకల్పం గతంలో పితరులు పనిచేసుకుంటూ వచ్చారు, ప్రవక్తలు పనిచేసుకుంటూ వచ్చారు. వాటన్నిటిని కూడా దేవుని యొక్క సముఖంలో ఉన్నటువంటి దేవుని యొక్క దూతలు తొంగి చూసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అది గొప్పది కాకపోతే కనుక దేవుని సముఖంలో ఉన్నటువంటి ఆ దూతలు తొంగి చూడాల్సినటువంటి అవసరత లేదు కదా. కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి కోరిక వాళ్ళు కలిగి ఉన్నారు దేవుని యొక్క దూతలు సైతం ఈ రక్షణ విషయం. ఆ తర్వాత యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 56వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినమును చూతునని మిగులు ఆనందించను, అది చూసి సంతోషించను అని నేను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యూదులతోనూ యోధా మత నాయకులతోనూ మాట్లాడుతున్నారు. తాను ఎంతటి వాడో, తాను ఎప్పటి నుండి ఉన్నాడో, తన యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ప్రస్తావిస్తూ వారు పితరుడిగా కొనియాడుతున్నటువంటి అబ్రహాం యొక్క స్థితి ఏ విధంగా ఉందో, అబ్రహాం కలిగి ఉన్నటువంటి ఆకాంక్ష ఏమై ఉందో అన్నటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు యేసుప్రభు వారు. అబ్రహాము సైతము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దినమును కొరకు ఆశతో చూస్తూ దాని గురించి సంతోషించినటువంటి వాడిగా అగపడుతున్నాడు. యేసుప్రభు మాట్లాడుతూ, మీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూచి సంతోషించను. దేవుని యొక్క సన్నిధిలో పనిచేస్తున్నటువంటి దూతలు సైతం భూమి మీద దేవుడు చేయబోతున్నటువంటి మహత్కార్యం గురించి తొంగి చూస్తున్నటువంటి వారు ఉన్నారు. తర్వాత విశ్వాసులకు తండ్రిగా పరిగణింపబడుతున్నటువంటి అబ్రహాము సైతము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దినం కొరకు ఆశతో ఎదురు చూసి దాన్ని చూసి సంతోషించినటువంటి వాడిగా కనపడుతున్నాడు. ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా పరిగణింపబడుతున్నటువంటి వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి అంశాన్ని గురించి ఒక ఉన్నతమైనటువంటి అపేక్ష కలిగినటువంటి వారు ఉన్నారు. ఒకవేళ అది ఉన్నతం కాదు అనుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా అంత ఆసక్తిని అపేక్షను కలిగి ఉండాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఆ హెబ్రీల్లో ఉన్నటువంటి క్రైస్తవులతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నాడు అనమాట. 5వ అధ్యాయము 9వ వచనంలో, 5వ అధ్యాయము 9వ వచనం, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరినటువంటి ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైనటువంటి వారికి అందరికీ నిత్యరక్షణ కారకుడాయి. ఇప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. తనకు విధేయులైనటువంటి పిల్లలందరినీ కూడా రక్షించడానికి వారికి అందరికీ కూడా నిత్యరక్షణకు కారకుడయ్యాడు. అంటే ఎందుకు రక్షణ గొప్పది అంటే, దేవుని యొక్క దూతలు భూలోకంలో జరగబోతున్నటువంటి విషయాల గురించి ఆశతో తొంగి చూస్తున్నటువంటి వారు ఉన్నారు. అబ్రహాము సైతం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దినం కొరకు ఆనందంతో ఎదురు చూసినటువంటి విషయం మనం గుర్తిస్తున్నాం. చివరికి 3వదిగా వస్తున్నప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే ఒక ఆధార్గా ఉన్నాడు దానికి, అంటే కారకుడుగా కర్తగా ఉన్నాడు అనమాట. అంటే రక్షణ సంకల్పంలో ఒక ఉన్నతమైనటువంటి భూమికను పాత్రను పోషిస్తున్నటువంటి వ్యక్తిగా ఆయనే క్రియను కొనసాగించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 5వ అధ్యాయము 9వ వచనం. తర్వాత క్రమంలో 12వ వచనాన్ని చూస్తే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసినటువంటి వారు ఉండాలి. 12వ అధ్యాయము 5వ అధ్యాయం 12వ అధ్యాయం హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 2వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కత్తి దాన్ని కొనసాగించబడినట్లు యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపుకుతో పరిగెత్తుతుంది. ఆయనకు విధేయులైనటువంటి వారికి అందరినీ కూడా రక్షించడానికి నిత్యముగా రక్షించడానికి లేకపోతే నిత్యరక్షణకు కారకుడయ్యాడు. ఇప్పుడు ఆయన వైపు చూస్తున్నటువంటి వారిని కూడా ఆ విధంగా కొనసాగించడానికి నడిపించడానికి ఆయన ఒక ఉన్నతమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి వాడుగా అగపడుతున్నాడు. కాబట్టి రక్షణ ఏ విషయాల్లో ఏ మార్గాల్లో గొప్పదిగా పరిణామపడుతుంది అనే విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభు దానికి కర్తగా ఉన్నాడు, ఆధార్గా ఉన్నాడు, లేకపోతే విశ్వాసంలో కర్తగా ఉండి తానే కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అబ్రహాము సైతము దాని గురించి ఆశతో అపేక్షిస్తున్నటువంటి వాడుగా, చూస్తాడానికి తగు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాడుగా ఆగబడుతున్నాడు. ఆ క్రమంలో పరలోకమందులో ఉన్నటువంటి దూతలు సైతము వాటి కోసం అపేక్ష కలిగి తొంగి చూస్తున్నటువంటి వారు. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఎందుకు రక్షణ గొప్పది అంటే, ఆ క్రమంలోనే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను మనకు ప్రస్తావిస్తున్నాడు. దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు. ఒకవేళ దేవుడే కనుక లోకంను ప్రేమించకపోతే నశించిపోయినటువంటి లోకం కొరకు ఈ రక్షణ క్రీస్తునందు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం జరిగేది కాదు. కాబట్టి రక్షణ ఎందుకు గొప్పది అంటే, దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకం అంటే మానవమైనటువంటి మన అందరం కూడా. ఆ తర్వాత రోమీయులకు రాస్తున్నటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అందులో ఒక ఉన్నతమైనటువంటి శక్తి దాగుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. రోమీయులకు రాస్తున్నటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం,
సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని గాను, ఎలాగైనా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తును కూడా రక్షణ కలిగి చేయటకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. కాబట్టి సువార్త రక్షణ గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఆ రక్షణలో దేవుని యొక్క శక్తి ఉంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నది ఎందుకు, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాం అన్నది మన ముందున్నటువంటి ప్రశ్న, మన ముందున్నటువంటి హెచ్చరిక. మరి రక్షణ ఏ విధంగా గొప్పదో మనం గుర్తించగలిగితే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రక్షణ ఏ విషయంలో గొప్పదయ్యా అంటే ఈ విధమైనటువంటి విషయాలు చెప్తున్నాడు అనమాట. దేవుడు ప్రేమ అందులో ఇమిడి ఉంది, దేవుని యొక్క శక్తి అందులో ఇమిడి ఉంది, తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దానికి కర్తగా ఉన్నాడు, తమకు విధులైనటువంటి పిల్లలందరినీ రక్షించడానికి ఆయనే కారకుడుగా ఉన్నాడు. ఆ క్రమంలో అబ్రాహాము సైతము ప్రభు యొక్క దినాన్ని చూడడానికి ఎంతో ఆశతో అపేక్షించి దాన్ని చూసి సంతోషించినటువంటి వాడుగా పరిగణింపడుతున్నాడు. పరలోకంలో పనిచేస్తున్నటువంటి దూతల సైతము భూమి మీద జరుగుతున్నటువంటి కార్యాలను తొంగి చూడడానికి అపేక్ష కలిగాను. తర్వాత హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి ఆ పత్రికలోనే 2వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుతున్నప్పుడు దాన్ని ప్రభువు వారు బోధించే చేత ఆరంభమైంది. ఆ క్రమంలో తండ్రి అయినటువంటి దేవుడు సూచక్రియల చేతను, మాతకార్యముల చేతను, పరిశుద్ధాత్మ వరముల చేతను దాన్ని దృఢపరిచాడు. విన్నటువంటి వారందరూ కూడా దాన్ని స్థిరపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కాబట్టి అది కన్ఫర్మ్ అయిందనమాట. కాబట్టి ఈ విధమైనటువంటి మార్గాలను మనం కనుక పరిశీలన చేయగలుగుతున్నప్పుడు దీని వెనకాల ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఏ విధంగా పనిచేశారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తున్నప్పుడు రక్షణ చాలా ఉన్నతమైనటువంటి గొప్ప కార్యము అనేటువంటి విషయం మన మనసులో స్థిరంగా నాటుకోవడానికి మనం తగు మాత్రపు ప్రయత్నం మనం చేయాల్సినటువంటి వారమే. ఆ తర్వాత ఈ రక్షణ అనేటువంటిది ప్రభు బోధించే చేత ఆరంభమైంది అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు గ్రంథకర్త. ఒకవేళ ప్రభు బోధించే చేత ఆరంభమైనటువంటి ఈ రక్షణ ప్రభువుని తీసివేస్తే, అంటే ప్రభువుని మినహాయిస్తే ఈ రక్షణ వేరొకరిలో మనం సంపాదించుకోవడానికి, వేరొకరి ద్వారా ఇది రావడానికి అవకాశం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న మనం ఈ సందర్భంలో వేయాల్సినటువంటి వారమైన. అందుకని అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో 12వ వచనంలో అపోస్తలుడైన పేతురు కానీ యోహాను కానీ మాట్లాడుతున్నప్పుడు 4వ అధ్యాయం 12వ వచనం, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామం వల్లనే మనకు రక్షణ పొందవలన కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడినటువంటి మరి ఏ నామం ద్వారా రక్షణ పొందలేదు. కాబట్టి రక్షణ అనేటువంటిది ప్రభు బోధించే చేత ఆరంభమైనప్పుడు, రక్షణకు కారకుడు ఆయన అయినప్పుడు, మరి ఆయన నామం ద్వారా మాత్రమే మానవుడు రక్షించబడడానికి అవకాశం ఉంది. కానీ మరొక నామం ద్వారా కానీ మరొక వ్యక్తి ద్వారా కానీ మానవుడు రక్షించబడడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. అయితే నేటి దినాల్లో జ్ఞానులుగా పరిగణింపబడుతున్నటువంటి అనేక మంది ఈ మానవ లోకంలో, మరి ముఖ్యంగా ఈ భక్తి ప్రపంచంలో చాలామంది తమ ఆత్మను రక్షించుకోవడానికి చాలా రకాలైనటువంటి ప్రయత్నాలను, చాలా రకమైనటువంటి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ మనము కూడా గుర్తించాల్సింది ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామం తప్పితే మరొక నామం ద్వారా రక్షణ మానవుడికి సంప్రాప్తం అవడానికి అవకాశం లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే ఒక నశించిపోయినటువంటి మానవుడు రక్షించబడడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒకవేళ ప్రభు ద్వారా మాత్రమే రక్షణ అనేటువంటి విషయాన్ని, లేకపోతే ప్రభువు బోధించే చేత ఆరంభమైనటువంటి రక్షణ అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు పాత నిబంధనలో కొన్ని సంఘటనలు మనం ఆలోచన చేయాల్సినటువంటి పరమైన. ఉదాహరణకి పాత నిబంధనలు పెడుతున్నప్పుడు హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో పెడుతున్నప్పుడు ఒక గొప్ప విశ్వాసులు వీరుల యొక్క పట్టికంతా కూడా అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయం 5వ వచనంలో ఆ విశ్వాసం బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనుపోబడి, అతను కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందింది. కాగా దేవుడు అతన్ని కొనిపోయింది కనుక అతను కనపడ్డాడు. హానోకు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అతడు కొనుపోబడ్డాడు. అతడు ప్రాణంతో అతడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయి మార్పు కలిగినటువంటి వాడుగా అతడు తండ్రి అయినటువంటి దేవుని చేత కొనుకోబడ్డాడు. కాబట్టి హానోకు మార్పు చెంది కొనుకోబడ్డాడు మనం చూస్తున్నాం. ఆ తర్వాత పాత నిబంధనలోని ఎలియా అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. రాజులు మొదటి గ్రంథం 2వ గ్రంథం 2వ అధ్యాయంలో 11వ వచనం దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన అగ్నిరథముల ద్వారా కొనుకోబడినటువంటి వాడిగా మనం గుర్తిస్తున్నాం. ఆ తర్వాత క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దరిద్రుడిగా పరిగణింపబడినటువంటి లాజరు సైతము అబ్రహాము రొమ్మున అనుకుంటానికి దేవదూత చోట్ల కొనుకోబడ్డాడు. అంటే వీళ్ళందరి యొక్క స్థితిగతుల్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు కీర్తన గ్రంథము 23వ కీర్తనలో కూడా గాఢాంధకారపు లోయల్లో ప్రవేశించినను, లేకపోతే కీర్తనకారుడైనటువంటి వ్యక్తి మరణకరమైనటువంటి స్థితిగుతుండా నేను ప్రయాణిస్తున్నప్పుడు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తుంది. అంటే
ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒకటి మనం నిర్ధారణకు రావాలి. ఆనోకు, ఏలియా, లాజరు, లేకపోతే పాత నిబంధన క్రింద ఉన్నటువంటి వ్యక్తులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రీస్తు ద్వారా వస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి గొప్ప రక్షణ వాళ్ళు పొందుకున్నటువంటి స్థాయి లేదనమాట. వాళ్ళు సామాన్యమైనటువంటి స్థాయిలో రక్షించబడి వాళ్ళు కొనుక్కోబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి పాత నిబంధన ఇస్తున్నటువంటి రక్షణ కంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, అంటే రక్షణ విషయంలో పాత నిబంధన సరైనటువంటి క్లియర్ కట్గా లేకపోయినప్పుడు కూడా, అయితే యేసు ప్రభు ఇస్తున్నటువంటి రక్షణ ఒక గొప్ప రక్షణ అనేటువంటి విషయాన్ని క్రొత్త నిబంధన ప్రస్తావిస్తుంది అన్నమాట. కాబట్టి క్రొత్త నిబంధన ద్వారా క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి మాటల ద్వారా, క్రీస్తు ప్రభు నామం ద్వారా మానవుడు పొందుకుంటున్నటువంటి రక్షణ చాలా ఉన్నతమైంది అనేటువంటి వాస్తవాన్ని మనం మన యొక్క మనసుల్లో దృఢంగా నాటుకోవడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు యొక్క పత్రికలను మనం ఆలోచన చేస్తున్నాం. పౌలు రాసిన పత్రికలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన తిమోతికి రాస్తూ రెండవ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో, అంటే ప్రభువు బోధించే చేత ఆరంభమైనటువంటి ఈ రక్షణ పాత నిబంధనలో క్లియర్గా లేకపోయినప్పుడు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా నూతన నిబంధన క్రిందకు వస్తున్నటువంటి విశ్వాసమైనటువంటి మనందరికి కూడా ఒక గొప్ప స్థాయిలో ఇది మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ రక్షణ ఎందుకు గొప్పది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఇదిగో పితరులు ఈ విధంగా, లేకపోతే తండ్రి అయినటువంటి దేవుడు ఈ విధంగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ విధంగా కార్యదోపం దాల్చి కార్యం చేసేటటువంటి ప్రయత్నం చేశారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నది తిమోతికి రాస్తున్న 1వ అధ్యాయం 10వ వచనంలో, అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసునందు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచుకునేదని తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైనటువంటి పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చి, ఈ క్రీస్తు ప్రభు ఉన్నతుడుగా ఏ విధంగా ఉన్నతమైనటువంటి కార్యం చేశాడు అంటే ఆయన యొక్క రాక, లేకపోతే ఆయన భూమి మీద చేసినటువంటి కార్యం వల్ల మరణాన్ని అంతటిని కూడా నిరర్ధకం చేసి అర్థం లేనటువంటి రీతిలో చేసి, ఆ క్రమంలో ఆయన ఏం తీసుకొచ్చాడు అంటే జీవాన్ని, మానవులమైన మనకి అక్షయతని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఒకవేళ ఆయనే కనుక ఈ కార్యాన్ని చేయబోని ప్రయత్నం చేయకపోతే, ఆయనే కనుక ఈ కార్యాన్ని మానవుల కొరకు చేసేటటువంటి ప్రయత్నం చేయకపోయినట్లయితే మనం జీవాన్ని మిస్ అయ్యేవాళ్ళం, అక్షయతను మిస్ అయ్యేవాళ్ళం, అవి వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఏమాత్రం కూడా ఉండేది కాదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఇంత గొప్ప రక్షణ అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాడంటే, ఈ గొప్ప రక్షణ ద్వారా మనకు జీవం రాబోతుంది, ఒక ఉన్నతమైన అక్షయత రాబోతుంది, అక్షయమైనటువంటి స్థితి రాబోతుంది అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి ఈ సువార్తను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి మాటలను మనం ఆలోచన చేయడం ప్రయత్నం చేసేటప్పుడు దాన్ని సామాన్యంగాను, నిర్లక్ష్యంగాను, ఏదో తూతూ మంత్రంగా దాన్ని విని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందుకనే ముందు ప్రారంభంలోనే, ఈ అధ్యాయం ప్రారంభంలోనే మీరు కేవలం విని విడిచిపెట్టిపోకున్నట్లు విశేష జాగ్రత్త కలిగి ఉండాలనే విషయాన్ని మనకి రూఢిపరిచారు. ఇప్పుడు ప్రభు అనేటువంటి అంశం గురించి ఆలోచన చేసినప్పుడు ప్రభు బోధించే చేత ఆరంభమైంది ఈ రక్షణ అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. ప్రభు ఏం బోధించాడు? ఒకవేళ భూమి మీద ఆయన మాట్లాడినప్పుడు, ఆయన బోధనలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఆయన ఏం బోధించాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి ఆ క్రమంలో ఆయన యొక్క బోధన గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ప్రప్రదంగా ఆయన యొక్క దైవత్వపు స్థితిని గురించి మాట్లాడాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి భూమి మీద ఆయన కలిగి ఉన్నటువంటి దైవత్వపు స్థితి, దైవత్వంలో ముగ్గురు వ్యక్తుల్లో తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రభువుగా పరిగణింపబడ్డారు. ఆ క్రమంలో పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు వ్యక్తుల్లో తాను ఉన్నతమైనటువంటి పాత్రను కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన దైవత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన దైవత్వం గురించి భూమి మీద మాట్లాడాడు. ఉదాహరణకి యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడనూ ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను చూచాను. కాబట్టి ఎవరినూ తండ్రి అయినటువంటి దేవుని చూడడానికి, చూసినటువంటి వాళ్ళుగా పరిగణపడడానికి అవకాశం లేదు. కేవలం అద్వితీయ కుమారుడు మాత్రమే ఆయన చూశాడు. కాబట్టి ఆయన చూశాడు అని చెప్పి ఆ అద్వితీయ కుమారుడు అనేటువంటి విషయం ప్రస్తావిస్తూనే తన యొక్క దైవత్వ స్థితిని గురించి భూమి మీద ఆయన ప్రకటన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఆయన ఈ సంగతిలో, యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం, నేను తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. 28, 29 వచనాలు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో ఉండి ఎవడను వాటిని అపహరింపలేడు.
నేనును తండ్రిని ఏకమై ఉన్నామని వారితో చెప్పాడు. అద్వితీయ కుమారుడుగా ప్రస్తావిస్తున్నాడు. 1:18 నేను తండ్రిని చూచాను అంటున్నాడు. ఆ క్రమంలో తర్వాత నేను తండ్రి వేరుగా లేము, ఇద్దరం ఏకంగా ఉన్నామని ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి భూమి మీద ఆయన మాట్లాడినటువంటి బోధలు, ఆయన మాట్లాడినటువంటి మాటలు, లేకపోతే ఆయన ప్రకటించినటువంటి సువార్త ఏదంటే ఆయన దైవత్వ స్థితిని గురించి మాట్లాడాడు. రెండవది, ఆయన తానే ఒక ఉన్నతమైనటువంటి మార్గము అని చెప్పి భూమి మీద ప్రకటన చేశాడు. అంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటే మానవులకి తానే మార్గంగా ఉన్నాడనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. యోహాను రాసిన సువార్త 14:6 మనందరికీ తెలిసింది. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప ఎవడున్న తండ్రి వద్దకు చేరలేడనే విషయాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు రూఢీపరిచే ప్రయత్నం చేశారు. కాబట్టి భూమి మీద ఆయన ప్రకటించినటువంటి మాటలు ఏంటంటే నేనే మార్గాన్ని అనేటువంటి విషయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత మూడవదిగా ఆయన భూమి మీద ప్రకటించినటువంటి బోధ ఏమైంది అంటే మారు మనసు విషయమై ఉన్నతమైనటువంటి బోధలు ఆయన ప్రకటించాడు. కాబట్టి ఆయన మారు మనసును ప్రకటించాడు. లోకాసు వార్త 24 మనం ఆలోచన చేస్తే ఆ మారు మనసును గురించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి మాటలో లేఖనాలు ఉంటాయి. లోకాసు వార్త 24:47 యెరూషలేము మొదలుకుని సమస్త జనంలో ఆయన పేరిట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడిన వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. కాబట్టి యేసుక్రీస్తు వారి నామంలో ఏం ప్రకటింపబడుతుంది నేటి దినాల్లో? లేకపోతే యేసుక్రీస్తు వారి నామంలో ఏది ప్రకటింపబడాలని వ్రాయబడి ఉంది? లేకపోతే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఏం ప్రకటించే ప్రయత్నం చేశారని మారు మనసు. కాబట్టి మారు మనసు అనేటువంటి విషయం గురించి ఆయన ప్రస్తావించారు. ఆయన దైవత్వం గురించి, ఆయన తన యొక్క దైవత్వ స్థితిని గురించి మాట్లాడాడు. తర్వాత ఆయనే తండ్రి వద్దకు వెళ్ళాలంటే మార్గంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన మారు మనసు విషయమై ఒక ఉన్నతమైనటువంటి బోధలు ఆయన చేసేటువంటి ప్రయత్నం చేశారు. లోకాసు వార్త 13:3 మనం ఆలోచన చేస్తున్నప్పుడు లోకాసు వార్త 13:3 కారణమిత్తుతం మీరు మారు మనసు పొందని ఎడల మీరు అందరూ అలాగే నశించరు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క బోధలు మనం ఎక్కడ ఆలోచన చేసినప్పుడు కూడా సువార్తల్లో పరిపరి విధంగా మారు మనసు అనేటువంటి అంశం గురించి ఆయన యొక్క ఉన్నతమైనటువంటి బోధలు మనకు కనబడతాయి. ఈవెన్ లోకాసు వార్త 15 కూడా తప్పైనటువంటి కుమారుడు యొక్క చరిత్రను గురించి మాట్లాడుతున్నప్పుడు లోకాసు వార్త 15 మొత్తం కూడా ఈ విధమైనటువంటి తప్పైన కుమారుడు చరిత్ర, పోగొట్టుకున్నటువంటి నాణ్యము, తర్వాత 7 మనం ఆలోచన చేస్తున్నప్పుడు అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలిగి సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాప విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తారు. అంటే మారు మనసు గురించి ఆయన భూమి మీద తన యొక్క ఉన్నతమైనటువంటి బోధల్ని, ఆయన ఉన్నతమైనటువంటి ప్రకటన చేసినటువంటి వాడు ఉన్నారు. తర్వాత 4వదిగా ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన భూమి మీద ఏం ప్రకటించాడని తన యొక్క అధికారాన్ని ప్రకటించాడు. మత్తయి సువార్త 28:18-20 మనం ఆలోచన చేస్తే ఆయన భూమి మీదను పరలోకంలోను, మత్తయి సువార్త 18:28 నుండి 20 మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన యొక్క అధికారం గురించి శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యుగా చేయడు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిస్మిస్తూ నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించినా వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారికి తెలియపరచు. కాబట్టి ఆయన అధికారం గురించి మాట్లాడుతున్నాడు. ఆ క్రమంలో ఆయన మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు. ఆ క్రమంలో ఆయన మార్గంగా తండ్రి వద్దకు వెళ్ళాలంటే ఆయనే మార్గంగా ఉన్నాడు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఆ క్రమంలోనే ఆయన దైవత్వ స్థితి గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ ప్రభు బోధించే చేత ఆరంభమైంది. ఇవన్నీ రక్షణలో భాగం అన్నమాట. ఇవన్నీ రక్షణకు సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి బోధ. ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తున్నాయి అన్నమాట. కాబట్టి హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 2:3 ప్రకారం ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుంటామని చెప్పి గ్రంథకర్త మన ఎదుట ఉంచినటువంటి హెచ్చరికను, ప్రశ్నను మనం ఆలోచన చేస్తున్నప్పుడు తప్పించుకోలేము అనేటువంటి సమాధానం మనకు వచ్చింది. అయితే ఇది గొప్ప రక్షణగా ఎందుకు పరిగణింపబడుతుంది, ఏ మార్గాల్లో ఇది గొప్ప రక్షణగా పరిగణింపబడుతుంది అనే విషయాన్ని చెప్పినప్పుడు దేవదూతలు ఏ విధమైనటువంటి తీవ్రత కలిగి ఉన్నారు, పితడైనటువంటి అబ్రహాం ఏ విధమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉన్నాడు, ఆ దినం కొరకు ఏ విధంగా ఎదురు చూశాడు, యేసుప్రభు కర్తగా ఎలా పనిచేశాడు, తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమ ఏ విధంగా కనపడుతుంది, దాంట్లో దేవుని శక్తి ఎలా ఇమిడి ఉంది, అవన్నీ కూడా ఎలా కన్ఫర్మ్ అయినాయి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తాం. ఎలా తప్పించుకోలేము అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు దేవునికి ఉన్నతమైన 3 గుణాలు కలిగి ఉన్నాడు, ఉన్నతమైనటువంటి గుణలక్షణాలు ఉన్నాయి. ఆయన సర్వాంతర్యామిగా, సర్వజ్ఞుడిగా, సర్వశక్తిమంతుడిగా. సర్వాంతర్యామి స్థితి నుండి మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు. సర్వజ్ఞుడిగా ఆయన కలిగి ఉన్నటువంటి జ్ఞానం నుండి, వివేచన నుండి తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఆయన కలిగి ఉన్నటువంటి సర్వశక్తి నుండి, లేకపోతే లోకంలో పనిచేస్తున్నటువంటి ప్రతి పవర్కి ఆయన సోర్స్గా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర నుండి తప్పించుకోవడానికి అవకాశం.
అంటే మానవుడు ఆయన యొక్క పరిధిలోని తప్పించుకుని, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి రక్షణ నిర్లక్ష్యం చేసి తప్పించుకుని వాడు తన మనుగడను కొనసాగించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు అనే విషయాన్ని ప్రస్తావించారు. సరే, ప్రభువు బోధించే చేత ఆరంభమైనటువంటి సువార్త ఎవరి చేత రూఢీపరచబడుతుంది, లేకపోతే వినినటువంటి వారి చేత అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం వినినటువంటి వారి చేత మనకు దృఢపరచబడింది. ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు వినినటువంటి వారి చేత ఎవరు విన్నారు? ప్రప్రదంగా తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి మాటలు యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే యేసుప్రభు ప్రకటించినటువంటి ఆ మాటలు ప్రారంభంలో అపోస్తులు విన్నారు. కాబట్టి అపోస్తులు సువార్తకు ప్రారంభంలో ఒక ఉన్నతమైనటువంటి సాక్షులుగా పనిచేసినటువంటి వారు ఉన్నారు. అంటే అపోస్తులే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యకు ఐ విట్నెస్ అనమాట. వాళ్ళే సాక్షులుగా పరిగణపడుతున్నారు. ఉదాహరణకు అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనాన్ని కానీ, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 8వ వచనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రస్తావిస్తున్నప్పుడు భూదిగంతం వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం అంతటా భూదిగంతం వరకు నాకు సాక్షులైందరని వారితో చెప్పింది. ఆ తర్వాత 1వ అధ్యాయం 21వ వచనంలోను, తర్వాత యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో వాళ్ళు తాకి చూచారు, ప్రత్యక్షంగా అనుభవించారు, వారికి దానికి సాక్షులుగా ఉండి ఆ బోధన తీసుకెళ్ళినటువంటి ప్రయత్నం చేసినటువంటి వారు ఉన్నారు. తర్వాత పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో అవన్నీ అంత్యకాల దినములో ఉన్నటువంటి మనకి ఒక ఉన్నతమైనటువంటి రుజువుగా పరిగణింపబడుతున్నాయి అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు 1వ అధ్యాయము 20వ వచనం, ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడి కానీ తన మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చినటువంటి దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైనటువంటి మీ నిమిత్తము కడవరి కాలముందు ఆయన ప్రత్యక్షపరచబడిన. కాబట్టి కడవరి కాలముందు అంత్యకాల దినాల్లో అపోస్తుల ద్వారా వారు రాసినటువంటి ఉన్నతమైనటువంటి మాటల ద్వారా ఆదిమ సంఘం ద్వారా నేటి దినాల్లో మనందరం కూడా ఆ ప్రత్యక్షతను లేఖనాల ద్వారా అనుభవిస్తున్నటువంటి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఎవరు దృఢపరిచారు, ఎవరు రూఢీపరిచారంటే విన్నటువంటి వారి ద్వారా అనే విషయాన్ని మనం గుర్తిస్తాం. దీన్ని అపోస్తులైన పౌలు అగ్రిప్పతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు అనమాట. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 26వ వచనంలో మన విషయాన్ని గమనిస్తున్నప్పుడు ఇది ఒక మూలన జరిగినటువంటి కార్యం కాదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాం. కాబట్టి లోకమంతా కూడా దీన్ని గుర్తించగలిగినటువంటి అంశమే. ఇదేదో కూడా చీకటి మాటన లేకపోతే జరగకూడనటువంటి స్థలాల్లో, లేకపోతే ఏ మనుషుడు వెళ్ళకూడనటువంటి స్థలంలో ఎక్కడ మరుగైనటువంటి చోట్ల ఈ కార్యం జరగల. యేసుప్రభు యొక్క ప్రతిష్ఠను గురించి, ఆయన శిలువ మీద చేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యం, మానవుల కొరకు ఆయన సంపాదించినటువంటి రక్షణ, ఇవన్నీ కూడా మరుగైనటువంటి స్థలాల్లో జరిగినటువంటి కార్యక్రమం కాదు. చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో బహిరంగంగా చరిత్ర గుర్తించేటటువంటి స్థాయిలో జరుగుతున్నాయి. కాబట్టి మనకు అవకాశం లేదనమాట. ప్రతిదీ కూడా ఈ రక్షణను మనం అందిపుచ్చుకోవడానికి, ఈ రక్షణ మనం నిర్లక్ష్యం చేయకుండా మనం స్థాపించుకోవడానికి తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి విధమైనటువంటి ఏర్పాటును చేశాడు. కాబట్టి ఒకవేళ దీన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే కనుక ఏమాత్రం కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాల్సినట్టు అన్నమాట. ఆ తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? ఈ సువార్తను స్థిరపరచడానికి ఆయన వివిధమైనటువంటి అద్భుత కార్యములను, సూచక్రియలను, తర్వాత పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించాడు. కాబట్టి ఈ రక్షణ స్థిరపరచడానికి తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? ఆయన కూడా ఒక ఉన్నతమైనటువంటి సాక్షిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని, బాధ్యత తీసుకుని పనిచేసినటువంటి వాడు ఉన్నాడు. అపోస్తులు ఎక్కడైనా సరే వారు సువార్తను ప్రకటించినప్పుడు వారు ప్రకటించినటువంటి మాట మాత్రం ఒంటరిగా ఉండలేదు. మాటతో పాటు ప్రతి విధమైనటువంటి అద్భుతాలు అపోస్తులు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి వాక్యం ఒకటే ఒంటరిగా లేదు, వాక్యంతో పాటు కొన్ని కార్యాలు జరిగినటువంటి రుజువు మనం గమనిస్తాం. వారు ప్రకటిస్తున్నటువంటి దానికి రుజువు కనపరిచారు వాళ్ళు భూమి మీద పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో. ఎవరైతే సువార్తను తిరస్కరిస్తారో వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే సువార్తతో పాటు, అనగా దేవుని యొక్క మాటలతో పాటు దేవుని చేత చేయబడినటువంటి కార్యాలను కూడా తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే అపోస్తులు సువార్తతో పాటు రుజువులను కూడా కనపరిచి అద్భుతాలను చేశారు. కాబట్టి నేటి దినాల్లో వాళ్ళ సువార్తను ఎవరైతే తిరస్కరిస్తున్నారో, వారి జీవితాల్లో సువార్త ద్వారా వస్తున్న రక్షణ తిరస్కరిస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుని చేత చేయబడినటువంటి క్రియలను తిరస్కరిస్తున్నారు. ఇది సామాన్యమైనటువంటి మానవులకు రుజువు చూపిస్తేనే దానికి ఒక ఉన్నతమైనటువంటి ఆధిక్యత చేకూర్చబడుతుంది. యూదులు సైతం యేసుప్రభు దగ్గరికి వచ్చి మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనంలో ఒక సూచక్రియను అడుగుతున్నారు. కాబట్టి ఈ సూచక్రియలన్నీ కూడా దేవుని చేత, మాత్కార్యముల చేత, దేవుని చేత సూచక్రియలు జరగబడి, అద్భుతాలు జరగబడి, మాత్కార్యం జరగబడి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆనాటి దినాల్లో తండ్రి అయినటువంటి దేవుడు
సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు పరిశుద్ధాత్మ వరాలను ఇచ్చాడు. వాటిని కృపావరాలు అంటున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 4 నుండి 17 వచనాలు. అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 28 నుండి 30 వచనాలు. ప్రతిదీ కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు పరిశుద్ధాత్మ శక్తిని బట్టి వాడబడాలనే విషయాన్ని ప్రస్తావిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా తండ్రి అనేటువంటి దేవుడు రుజువుగా పెట్టి రక్షణ అమల్లోకి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రక్షణ గురించి సువార్తను వింటున్నప్పుడు నేటి దినాల్లో, లేకపోతే రక్షణ మనం ఇప్పటికే సంపాదించుకున్నప్పుడు దాని విషయంలో ఏ విధమైనటువంటి శ్రద్ధను, ఏ విధమైనటువంటి ఆసక్తిని, ఏ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రయత్నాన్ని దాన్ని కాపాడుకోవడానికి మనం చేస్తున్నాం ఆలోచించాలి. చాలాసార్లు అన్నీ ఎరిగిండి కూడా ఏమరపాటును వదిలివేస్తున్నాం. రక్షణ విషయంలో తగు మాత్రం జాగ్రత్త తీసుకోవడం, అన్నిట్లో లోకంలో విలువగా ఎంచబడుతున్నటువంటి ప్రతిదాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ధనాన్ని కాపాడుకుంటున్నాం, ఆస్తులను కాపాడుకుంటున్నాం, వయసుని, అందాన్ని, లేకపోతే ఇంకేమైతే ఉన్నాయో వాటన్నింటినీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఉద్యోగాలను కాపాడుకుంటాం. ఇలాగ మనం కాపాడుకునేవన్నీ మనకు తెలుసు. మరి ఆ క్రమంలోనే మరి రక్షణ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామా? ఒకవేళ రక్షణ నిర్లక్ష్యం చేసేస్తున్నామా? రక్షించబడి కూడా రక్షణ నిర్లక్ష్యం చేసినా, ఒకవేళ ఎప్పటికీ రక్షణ సువార్తను విని రక్షించబడకపోయినా ప్రతిదీ కూడా దేవుని దృష్టిలో, దేవుని ఎదుట మనల్ని దోషులుగా నిలబడుతుంది. కాబట్టి విశ్వాసమైనటువంటి మనం ఏం చేయాలంటే రక్షణ ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోవడానికి ఏమాత్రం కూడా ఛాన్స్ లేదు అనే విషయాన్ని రూఢీపరుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి హెబ్రీ పత్రిక చదువుతున్నప్పుడు ఆ విశ్వాసులు ప్రారంభంలో చాలా ఉన్నతమైనటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగించి కాలక్రమేణా అనేక విషయాల్లో నిర్లక్ష్య వైఖరి కలిగి మరలా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి విషయాలు మనం గుర్తించగలుగుతాం. కాబట్టి అట్లాంటి వెనక్కి వెళ్ళేటటువంటి స్థితిని, నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉన్నట్లయితే మనం ఏమాత్రం కూడా మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి అవకాశం లేదు. అది నువ్వైనా, అది నేనైనా, మరి ఎవరైనా సరే నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటే ఏమాత్రం కూడా తప్పించబడడానికి అవకాశం. కాబట్టి వాక్యాన్ని వింటున్నప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే రక్షణ గొప్పది, అది ప్రభువు బోధించే చేత ఆరంభమైంది. తండ్రి అయినటువంటి దేవుడు దానికి సాక్షిగా ఉండి అద్భుతాలు, సూచక్రియలు, మతకార్యం చేశాడు, పరిశుద్ధాత్మ వరాలను ఇచ్చాడు. అది విన్నటువంటి వారందరూ కూడా మనకు దృఢపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ మార్గాల్లో రక్షణ గొప్పది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఎందుకు మనం తప్పించుకోలేదు దేవుని ఎదుటంటే ఆయన ఉన్నతమైనటువంటి శక్తిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన యొక్క ఉన్నతమైన స్థితిని ఆలోచన చేస్తాం. వీటన్నిటిని ఆలోచన చేస్తున్నప్పుడు రక్షణ గొప్పది, ఒకళ్ళు నిర్లక్ష్యం చేస్తే ఆయన ఎదుటి నుండి తప్పించుకోలేదనేటువంటి వాస్తవాన్ని ఎరిగి ప్రతి క్షణం కూడా మనకివ్వబడినటువంటి రక్షణ భయంతోనూ, ఉనికితోనూ కాపాడుకోవడానికి తగు మాత్రం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే తగు మాత్రం ప్రయత్నం మనం చేస్తామో ఖచ్చితంగా తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రయత్నాలు చూసి సంతోషించి మనకు కావాల్సినటువంటి సహాయం క్రీస్తు వారి ద్వారా అందించేటటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మనం ఒకరిలో ఉన్నటువంటి లోపాలు ఒకరు ఎత్తి చూపించుకోకుండా మనలో ఉన్నటువంటి లోపాలను మనం సరి చేసుకుంటూ మనం ఏ విధంగా ఈ మనుగడను కొనసాగిస్తున్నాం, ఈ మార్గంలో ఎలా వెళ్ళడానికి తగు మాత్రం ప్రయత్నం చేస్తున్నామో ఆలోచన చేసుకుంటానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఏమైనా లోపాలు ఉంటే తండ్రి అయినటువంటి దేవుని ఎదుట ఒప్పుకుని ఇక మీదట ఆ రక్షణను మరింత ఉన్నతంగా, శ్రద్ధతో, ఉన్నతమైనటువంటి ఆసక్తితో, ఉన్నతమైనటువంటి ప్రయత్నాలతో కొనసాగించడానికి మనందరం కూడా తగు మాత్రం సిద్ధపాటును కలిగి ఉన్నామండి. అలా చేయడానికి దేవుడు తన యొక్క మహోన్నతమైనటువంటి కృపను మనందరి పట్ల విస్తరింప చేయలాగున తగు విజ్ఞాపన చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ పొందన్నారు.